హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో అన్నమాట, మా సొంత ఇంట్లో వీడియో ఇది. చాలా రోజులైంది కదా చూసుకోక. ఎప్పటిదో వీడియో ఉంటే మళ్ళీ పెట్టినాను, ఒకసారి అలా చూసుకుందామని. అసలు ఎంత బాగుంది చూడండి మా ఇంట్లో దేవుని గుడి కదా. ఎంతైనా సొంతిల్లు సొంతిల్లు కదా. నాకైతే చాలా బాగా నచ్చుతుందిలేండి మా దేవుని గుడి. ఇదేమో షాప్లో అనమాట. ఒకరోజు బ్లౌజ్ కటింగ్ ఏమో చేస్తున్నాను ఇక్కడ. షాప్లో ఉంటే ఇంకా మనం ఖాళీగా అయితే ఉండం కదా, ఏదో ఒక పని అయితే ఉండనే ఉంటుంది మనకు. ఇంకెప్పుడు చెప్పేదే లేండి, కొత్తగా ఏం లేదు ఇక్కడ చెప్పడం అంటూ. ఇంకా లైనింగ్లు వాష్ చేయడం, కటింగ్ చేయడం, కుట్టించడం, కస్టమర్స్ వస్తే రిసీవ్ చేసుకోవడం, ఇంకేదే ఉంటుంది కదా. అదే ఇక్కడ నడుస్తుంది. లైనింగ్లకు వచ్చినారు. ఇంకా వాళ్ళకి లైనింగ్లు అవి కట్ చేసి ఇచ్చి మళ్ళీ అవి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా లైనింగ్లు కటింగ్ చేసిన తర్వాత నేను లైనింగ్ క్లాత్ అమ్ముతా కదా, కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏవి అట్లా నీట్గా నేను మామూలుగా తాను ఓపెన్ చేయగానే 20 మీటర్స్ అట్లా తెచ్చుకుంటుంటాను. తాను కొంచెం కొంచెం తెచ్చుకోనులేండి, ఎందుకంటే నాకు సేల్ అవుతాయి కదా. సో కొద్దిగా ఎప్పుడు ఏది తాను 20 మీటర్స్ అట్లా తీసుకుంటాను అనమాట. అప్పుడు మనకు ఇంకా కలర్స్ లేవు అనే టెన్షన్ ఉండదు కదా. ఇంకా అవి నీట్గా తాను ఓపెన్ చేయగానే అట్లా నీట్గా చుట్టు పెట్టుకుంటాను. చుట్టు పెట్టేసుకొని ఇంకా కట్ చేసుకోనికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇదేమో మిద్దె పైన. అసలు ఇప్పుడు మిద్దె పైన చూడాలా, ఘోరంగా ఉందిలేండి. ఇంకేం చేద్దాం, ఇంకా ఖాళీ చేయాలి కదా అని అసలు చెట్లను పట్టించుకోవడమే మానేసినాను. ఇప్పుడైతే మరీ ఘోరం. చూడండి గులాబీ పువ్వు ఎంత బాగా వచ్చిందో. అసలు చెట్లన్నీ ఇదైపోయినాయి. నాకైతే అసలు దిక్కు తెలియట్లేదు. వస్తాయి, నా చెట్లకు కూడా మంచి రోజులు అయితే వస్తాయి, ఆ నమ్మకం అయితే ఉంది నాకు, పక్కా ఉంది. కానీ టైం పడుతుంది. కానీ ఏం చేద్దాం, తప్పదు. ఇంక ఈ శంఖం పూలు అయితే ప్రతి తొట్టిలో వచ్చినాయా. ఇవి రావడంతో కింద ఉన్న మొక్కలు ఎదగలేకపోతున్నాయి. అదొకటి బాగా దెబ్బతీస్తుంది మొక్కలనల్లా ఈ శంఖం పూల చెట్టు. ప్రతి దాంట్లో ఉన్నాయి చూడండి ఎంత పచ్చగా ఉన్నాయంటే అసలు నాకైతే ఏడుపు ఒకటి తక్కువ ఉందిలేండి, అంత బాగున్నాయి. ఇప్పుడు చూడాలా, ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి. ఒకరోజు ఇంకా లాస్ట్ టైం ఒకసారి వీడియో తీద్దాం అనేసి ఆ రోజు తీస్తున్నాను. ఇంక ఇప్పుడు అసలు ఇట్లా పచ్చగానే లేవు. అంటే డైలీ వాటర్ వేసేకి లేము కదా అక్కడ, డే బై డే అట్లా వెళ్తున్నా అనమాట. కొంచెం వడులుతున్నాయి అప్పుడప్పుడు. ఏం చేయాలనో అర్థమవుతలేదు. వీటికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయో ఏమో చూడాలి, వెయిట్ అండ్ సీ, అంతే, ఏం చేయలేము. మంచిగా అయితే పెట్టుకోవాలి నా మొక్కల్ని. నా దగ్గరే పెట్టుకుంటేనే నేను వాటిని మంచిగా చూసుకోగలను, అదైతే నిజం. ఇంకా తీసుకెళ్ళాలి, కుదరట్లేదు నాకు. పైన ఉన్నాయి కదా, సెకండ్ ఫ్లోర్లో ఉండేసరికి కిందికి దించుకోవాలంటే అసలు ఇంకా ఒకదానికి కష్టమైపోతుంది. ఇంకా బాగా ఇబ్బందిగా ఉంది. ఎట్లా చేయాలనో ఏమో నాకైతే. ఇంకా ఆ యూనివర్సే దారి చూపించాలి, నా చెట్లకి నా దగ్గరికి చేర్చాలి, అంతే. అవి ఎక్కడ నేను ఇక్కడ అన్నట్లు అయిపోయింది నాకైతే. ఏదో దూరంగా వదిలేసిపోయినానేమో అనేటట్లు అనిపిస్తుంది అనమాట. ఇదేమో ఇంకా మనం కొత్త ఇంట్లోకి పోయినాం కదా, అక్కడ సర్దుడమే ఉంది. అప్పుడు తీసిన వీడియో ఉండింది. ఇంకా ఇట్లా బ్యాగులలో మేమంతా ప్యాక్ చేసుకొచ్చుకొని సర్దుకున్నాం అనమాట, సామాన్ అంతా. అన్నీ ఇంకా ఎట్లా తీసుకొచ్చుకుంటావు, బట్టలు కానీ సామాన్లు కానీ అన్నీ ఇట్లా బ్యాగులలోనే పెట్టుకొచ్చుకొని ఒక్కొక్క బ్యాగు తీసి ఎక్కడ ఏం పెట్టాలా అనేది అట్లా నీట్గా సర్దుకున్నాము. ఇంకా తర్వాత మళ్ళీ ఒకరోజు మా ఫ్రెండు వాళ్ళది హోటల్ ఉందిలేండి, మండి బిర్యానీ తిందురండి అక్క అంటే వాళ్ళ హోటల్కి బాగా టేస్టీగా చాలా బాగుంది. నందల్లో ఉంది, చాలా చాలా టేస్ట్ ఉందిలేండి. నాకైతే సూపర్గా నచ్చింది. నాకే కాదు అందరికీ బాగా నచ్చింది. ఇంకా అదే ఇక్కడికి వచ్చినాము, అందరం వచ్చినామంటే ఇంకా ఖచ్చితంగా ఫోన్లు అయితే ప్రతి ఒక్కరి చేతులలో ఫోన్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఫోను ఆనవాయితీ అయిపోయింది కదా, అది లేకుంటే ఊపిరి కూడా పీల్చలేమేమో అన్న రేంజ్లోకి వెళ్ళిపోతున్నాం అందరం. చూడండి పెద్ద ప్లేట్లో పెట్టుకొని వచ్చింది మండి, చాలా బాగుంది. ఇంకా వచ్చిన తర్వాత తింటామా, మళ్ళీ వాటిని ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకొని కానీ ఫోటోలోకి పంపించాం కదా.
అందరికి అట్లనే ఉందిలేండి. కాకపోతే కొందరు బయట పడరు, కొందరు బయట పడతారు. తిన్న తర్వాత మళ్ళీ ఏమన్నా తాగుదామని ఇక్కడ అందరం మళ్ళీ జ్యూస్ తాగి ఇంటికి వెళ్ళామన్నమాట. అదే ఇక్కడ జ్యూస్ బండి దగ్గర కూడా వెయిట్ చేస్తున్నాము. జ్యూస్ ఏదో చెప్పినారు పిల్లలు, ఏదో చాలా రోజులైంది వీడియో, నాకైతే ఆ జ్యూస్ ఏం తాగినామో కూడా ఐడియా లేదు. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ సర్దుడే. ఇంక ఈ కౌంటర్ టాప్ మీద ఎంత సర్దినా వంట చేసేసరికి మళ్ళీ మెస్సీ అయిపోతుంది. ఎంత సర్దు మళ్ళీ ఎదామావులే, ఎంత సర్దు మళ్ళీ ఎదామావులే అయిపోతుంది అనమాట. ఇంకా ఎప్పటికప్పుడుకి నీట్గా చేసుకుంటూనే నీకు, లేకపోతే ఇంక అసలు మెస్సీ అయిపోతుంటుంది స్టవ్ అంతా. స్టవ్ కానీ ఆ కౌంటర్ టాప్ కానీ ఇంకా అంతా. ఇంకా టీకి పెట్టినా పాలు వచ్చినాయి, ఇంకా పాలు పెట్టి టీకి పెట్టేసి ఇంకా ఇక్కడ విండో అయితే బాగా మాకు పచ్చపుల్ల చెట్టు కనిపిస్తూ ఉంటుంది విండోలో బాగా మంచిగా. రెగ్యులర్గా నేను డోర్ తీయంగానే చెట్టుకు గుడ్ మార్నింగ్ చెప్తుంటాను అనమాట. డైలీ గుడ్ మార్నింగ్ అని చెప్తా చెట్టుకు. పచ్చగా పూలు నాకు డోర్ తీయంగానే కనిపిస్తాయి, బాగుంటుంది, నాకైతే మంచిగా అనిపిస్తుంది డైలీ అంతే. ఇంక ఇట్లా టీ పెడతాను అనమాట. ముందు మెయిన్ డోర్ తీస్తాను, మెయిన్ డోర్ తీయగానే నాకు బయట తొలచమ్మ చెట్లు ఇంకా పూల మొక్కలు ఎదురుగానే ఉంటాయి కదా, అవి వాటిని చూస్తాను. ఆ నెక్స్ట్ విండో తీస్తే ఇక్కడ ఇంకా ఆ రోజు చపాతీ ఏమో చేస్తున్నాను. అదే ఇక్కడ చపాతీ కర్రీ, బెండకాయ ఫ్రై చపాతీ లేండి, ఇంకా అదే చేస్తున్నా. ఇక్కడ పిండి పిసికి పెట్టినా, ఇంకా రుద్దాలా కాల్చాలా. ఇంకా చెట్టుని అయితే ఎప్పుడు చూసుకుంటుంటాను నేను, ఎట్లుంది ఏంటి అనేది. ఇంకా ఇక్కడ టీవీ పెట్టుకొని, నాకు కిచెన్లోకి బాగా కనిపిస్తుంది టీవీ, డైరెక్ట్గా టీవీ చూస్తూ వంట చేస్తాను అనమాట. ఇంకా చపాతీలు కూడా రుద్దేసి కాలుస్తున్నా. పాపనేమో పూజ చేసి రెడీ అవుతుంది ఆమె, నేనేమో టిఫిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా చపాతీ నేనే చేస్తున్నా. ఇంకా ఆమె రెడీ అయిపోవాలి కదా, టైం అవుతుంది, 9కి అంతా వెళ్ళాలన్నమాట. 9, 10, 15కి అంతా వెళ్ళిపోవాలి. సో ఇంకేట ఫోన్ పట్టుకుంటే చపాతీ ఎక్కడ చేయనీకి వస్తుంది, రాదు కదా. కాకపోతే ట్రై చేస్తున్నా చేద్దామని, కానీ అయితలేదు. అదే ఇక్కడ నేను షాప్లో కొన్ని చీరలు తెప్పించింట అనమాట. డైలీ వేర్ శారీస్ లేండి, మెత్తగా ఉన్నాయన్నమాట, బాగున్నాయి. అయితే క్వాలిటీ బాగుంటుంది నా దగ్గర, శారీస్ చాలా బాగుంటాయి అన్నమాట. క్లాత్ అసలు పేరు పెట్టేకి ఉండదు. ఇంకా అవే ఇక్కడ వీడియో తీస్తున్నాను, చాలా బాగున్నాయి అన్నమాట. అన్నీ డైలీ వేర్ శారీసే లేండి, బాగున్నాయి. ఇంకేదేమో ఒకరోజు స్వీటు, ఇవి బజ్జీలు వేసినానా తెచ్చుకున్నావా గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది కదా, అందుకోసం సరిగ్గా గుర్తులేదు అన్నమాట. ఇవేమో స్వీట్లు, మనకు కనిపిస్తే ఖచ్చితంగా వీడియో అయితే ఇవైతే కొన్నిటివేలేండి, చేసినట్టు కాదు. కానీ ఇదేమో ఒకటి వర్క్ ఓన్గా ఆలోచించి వేసుకున్నా అని చెప్పినా కదా. ఇదేమో హ్యాండ్ అనమాట. ఇట్లా ప్లెయిన్గా లైన్స్ పెట్టుకుందాం అనుకున్నాము, లైన్స్ పెట్టిన తర్వాత ప్లెయిన్ అనిపిస్తుంది, సరే అనేసి మళ్ళీ ఒక బూటీ యాడ్ చేసిన. ఇంకా ఒకరోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను అనమాట. అదే పైపింగ్ కోసమని ఆపట్టు బిట్లు తెచ్చుకుందామని బయటికి వెళ్తున్నా. అదే ఇక్కడ నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాము. ఇంకా ఆపట్టువి తెచ్చుకోవాలనేసి వెళ్తున్నాము. ఆపట్టు కానీ సాటిన్ కానీ అట్లా ఏవో ఒకటి నాకు కలర్స్ ఏవి కావాలో అవి చూసి తెచ్చుకుందామని వెళ్తున్నాము. వెళ్తూ కూడా ఖాళీగా ఉండలేం కదా, ఇక్కడ ఒక చిన్న వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి, ఓకేనా. ఖచ్చితంగా ముందు వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా. లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్, తర్వాత లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. ఈవినింగ్ టైం కదా, ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట నందల్లో. ఇది సేసి మెడికల్ స్టోర్ దగ్గర ఉంటుంది షాపు. ఇంకా ఎప్పుడూ అక్కడికి వెళ్తుంటాంలేండి, అన్ని మెటీరియల్స్ అవన్నీ తెచ్చుకొని కూడా
ఆల్మోస్ట్ అక్కడికే వెళ్తుంటాం అనమాట. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది, బాగా చాలా ఉంది ట్రాఫిక్. ఇంకా వెళ్తున్నాము, వచ్చేసినాము షాప్కి. ఇంకా తర్వాత ఇవేమో ఆపట్టు ముక్కలు, సాటిన్ ముక్కలు, అవన్నీ చూసుకుంటున్నాం అనమాట, ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.